విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం పేరుతో సభ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రిజర్వేషన్ లో ఏ విధంగా ఇచ్చారండి? మనకి అస్పృశ్యత అంటరానితనానికి గురైనటువంటి కొన్ని కులాలకి, ఏదైతే అస్పృశ్యత అంటరానికి గురైనటువంటి కొన్ని కులాలకి, అది కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మకారులైనటువంటి కొన్ని కులాలకి మాత్రమే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఒక్క విషయం కంపల్సరీ రాజ్యాంగం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి స్పష్టంగా రాజ్యాంగ సభలో స్పష్టంగా చెప్పారండి, హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరాని వాళ్ళకి అంటరాని తనాన్ని అనుభవించినట్టు. కానీ ఈరోజు నేటి సమాజంలో ఆ రిజర్వేషన్లతో మనం అత్యంత ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాం. అత్యంత ఉన్నతమైనటువంటి హోదా రాజకీయంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, విద్య పరంగా కానీ అనేక రకాలైనటువంటి రంగాల్లో ముందుకెళ్తున్నాం. కానీ నేటి సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే, హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఉన్న పరిస్థితిని పక్కకు పెట్టి ఎస్సీలలో అన్ని మతాన్ని స్వీకరించిన వాళ్ళకి స్పష్టంగా రిజర్వేషన్ లేవని ఆ రోజు రాజ్యాంగ సభ చెప్తే, ఈరోజు అందరూ కూడా ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో అన్ని చోట్ల కూడా అన్ని మతాన్ని స్వీకరిస్తున్నారు. మిత్రులారా గమనించండి, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలుసు. ముందు బాబు జగజ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా మనం ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం. ఈ ఒక్క విషయం, వారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగా రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరైతే హిందువులుగా ఉంటారో ప్రభుత్వ అధికారులారా, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పెద్దలారా గమనించాలి, రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తున్నాయి, రిజర్వేషన్లు ఎవరికి సంక్రమిస్తున్నాయి, రిజర్వేషన్ల సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు తెలుసుకోవాలి మీరందరూ. ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవించాల్సిన వ్యక్తులు చాలా మంది కూడా అనుభవించుకోకుండా రిజర్వేషన్ దొడ్డిదారిన తీసుకుంటున్నటువంటి అన్ని మతస్థులకే రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అన్ని మతస్థులకే విద్యా ఉపాధి అవకాశాల్లో అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకే ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రతి మనిషి కూడా గమనించాలి, మనం మతం మారినటువంటి అన్ని మతస్థులకు రిజర్వేషన్లు కల్పించకూడదు. మాది హిందూ ధర్మంలో అంతర్భాగమైనటువంటి మా యొక్క స్ఫూర్తి. ఈ దేశంలో సనాతన ధర్మకారులు అనేక కులాలు ఉన్నాయి మాకు, అందరూ కూడా హిందువులే. అయ్యా, మతం మారినటువంటి అన్ని మతస్థులారా వెనక్కి రండి, వెనక్కొచ్చి మన హిందూ ధర్మంలో మీరు కూడా అంతర్భాగం కావాలి.